నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, ఆగస్టు మాసంలో హ్మ్. వృశ్చిక రాశి వారికి వారి యొక్క జీవితంలో స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి గురుజీ? ఆగస్టు మాసంలో వీళ్ళకి కొత్త పరిచయాలు, సమాజంలో కొన్ని పరిచయాలు ఏర్పడము, ప్రేమ హ్మ్. వ్యవహారాలు, ప్రేమించి వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారికి అనుకూలత ఉంటుంది ఇప్పుడు ఓకే. చెప్పాలంటే. అదేవిధంగా ఇప్పుడు డబ్బుకు సంబంధించి అంటే వాళ్ళు జీవితంలో సంపాదించగలుగుతారా? లేదా ఉన్నది ఖర్చు చేయడం గావచ్చు, దాచుకోవడం గావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది గురుజీ? ఒకటేంటంటే అమ్మా, ఇప్పుడు కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. పార్ట్నర్స్ యొక్క సపోర్ట్ లభిస్తుంది చెప్పాలంటే. కొత్తగా రుణం తీసుకోవడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి చెప్పాలంటే. హ్మ్. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, లేదని ఏం కాదు. సినిమా ఫీల్డ్ వాళ్ళకి, క్రియేటివ్ ఫీల్డ్స్ వాళ్ళకి, కెమెరా రిలేటెడ్ సంబంధించిన వాళ్ళకి ఉంటుంది చెప్పాలంటే. ఓకే. ఇక విద్య అదేవిధంగా కుటుంబం ఈ రెండింటికి సంబంధించి వారి జీవితంలో రాబోయే మార్పులేంటి? మార్పులు అంటే వీళ్ళు ఏదైనా చదువుతున్నటువంటి సబ్జెక్ట్‌ని మార్చుకుందామనే ఆలోచనలో మార్చుకుంటారు. ఇప్పుడు కొంతమంది చూడండి, ఒక సబ్జెక్ట్ తీసుకుంటారు. ఇది వద్దులే అని మార్చుకోవడం కానీ అవును. ఒకటి. హ్మ్. ఇల్లు మారడము, ప్రదేశం మారడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అందులో హ్మ్. ఎటువంటి సందేహం లేదు. అండ్ అట్లాగే కుటుంబ వ్యవహారాల విషయంలో తీసుకుంటే కొన్ని ఘర్షణలు చూపిస్తున్నాయి. ఓకే. బికాజ్ ఆఫ్ రెండవ అధిపతి, ఆరో అధిపతితో కలిసి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇంట్లో ఘర్షణ, వాళ్ళతో గొడవలయ్యే చిన్న కొంత చిన్న ఒత్తిడి గొడవలయ్యే. అనేటువంటిది మాత్రం ఉంటుంది. ఓకే. ఇదే కుటుంబ విషయంలో. ఇక జాబ్ అండ్ అంటే అదే కుటుంబానికి సంబంధించి బిజినెస్ కూడా చేస్తూ ఉన్న వాళ్ళుంటారు. సో, హ్మ్. వీళ్ళ బిజినెస్ అనేది పెరుగుతుందా? తరుగుతుందా? ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటారు? ఒకటమ్మా, సాఫ్ట్‌వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి బిజినెస్ యోగాలైతే బాగున్నాయి హ్మ్. చెప్పాలంటే. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అలాగే మరొకటేంటంటే దీంతో పాటు ఆహ్, బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్స్ ఉన్నాయి. కాకపోతే గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి. ఓకే. అండ్ డిజిటల్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్‌లకి ఇంకా బావుంటది చెప్పాలంటే. ఎందుకంటే హ్మ్. పంచమ రాహువు లాభకేతువు కదా! దానివల్ల. ఇంకా వీరి యొక్క వృశ్చిక రాశి వారి యొక్క పెళ్లి విషయానికి వస్తే ఏ సమయంలో అవుతుంది? వీళ్ళ యొక్క పెళ్లి జాతకం ఏ విధంగా ఉంది అంటే గురుజీ? పర్సనల్ చార్ట్‌లో సప్తమాధిపతి ఎక్కడున్నాడు, 11వ అధిపతి ఎక్కడున్నాడు, మూడో అధిపతి ఎక్కడున్నాడు, శుక్రుడి పరిస్థితి ఏంటి, కుజుడి పరిస్థితి ఏంటి అని దాన్ని సో, బట్టి దాని చెప్పొచ్చు. ద్వారా ఆధారపడి ఉంటుంది. తెలుస్తుంది. కానీ హ్మ్. గోచారంలో మాత్రం ఇప్పుడు బలం ఉందా లేదా అంటే ఉందనే చెప్తాం. అంటే ఓకే. గోచార బలం ఉంది. ఓకే. అది. పెళ్లయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు అంటున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఒక్కోసారి మనకి వాటర్ వస్తుంటాయి. హ్మ్. వాటర్ వచ్చే టైము మీరు హ్మ్. పట్టుకోవాలి అంతే అది. ఓకే. మీరు బిందె పట్టుకొని రెడీగా ఉన్నా సరే వాటర్ రాకపోతే ఏం చేస్తాం? సో, కాబట్టి మీరు గోచారం. బిందె పట్టుకొని రెడీగా ఉన్నారా? లేదా? అనేది మీ పర్సనల్ మీ చాట్ పర్సనల్ అంటారు. చార్ట్ బట్టే ఉంటది. సూపర్. అది. ఇక అది. ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే ఏ విధంగా ఉంటుంది గురుజీ? ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటే యావరేజ్‌గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ఉండే స్థితి ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు శత్రుక్షేత్రంలో ఉన్నాడు. ఓకే. కాబట్టి ఏదైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి అని అనుకుంటే గనక ఈ టైంలో కొంచెం మెడికల్ రిలేటెడ్ వాటిల్లో కొంత అనుకూలంగా చూపిస్తుంది. బంగారము, మెడికల్ ఇట్లాంటివి కొంతవరకు చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఇక విదేశీయానం అంటే చాలామంది విదేశాలకు వెళ్ళాలి అని, అక్కడ స్థిరపడాలి అనుకునే వాళ్ళుంటారు. వీరి యొక్క జాతకంలో విదేశీయానం ఏ విధంగా ఉంది గురుజీ? యావరేజ్‌గా ఉంది చెప్పాలంటే. విదేశీ సంబంధించిన ఓకే. కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో హ్మ్. యావరేజ్‌గా ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు చాలామందికి వర్షాకాలం గావచ్చు. సో, ప్రెజెంట్ చాలామందికి ప్రమాదం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ప్రమాదాలు ఏదైనా పొంచి ఉన్నాయా? కుటుంబ పరంగా కావచ్చు, బయట ఏదైనా? వృశ్చికం వారికి ప్రమాదం అంటే ముఖ్యంగా స్త్రీలకి ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మిస్‌క్యారేజ్ అవ్వడం ఇట్లాంటివి ఎక్కువగా చూపిస్తున్నాయి. పంచమ రాహు వల్ల హ్మ్. అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ ఇంకోటేంటంటే ఏదైనా వస్తువులు క్యారీ చేసేటప్పుడు ఎక్కడైనా మర్చిపోవడాలు లాంటివి జరుగుతాయి. ఇది మెయిన్‌గా చూసుకోవాలి. ఓకే. ఎందుకంటే వస్తు కారకుడు ఫోర్త్ లార్డ్ వక్రించున్నాడుగా. హ్మ్. మిస్సింగ్ ఆఫ్ ఆర్టికల్స్ ఓకే. ఏదైనా మనం మర్చిపోవడం జరుగుతుంది మర్చిపోవడం వదిలిపెట్టి. జరుగుతుంటుంది. వదిలిపెట్టడం. ఓకే. సో, మనం ఎక్కడ ఎలాంటి వస్తువులు వదిలిపెట్టినా సరే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరీ తెచ్చుకోవాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ రాశి వారికి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా గురుజీ? అంటే ఏ రంగంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే దీన్ని చక్కబెట్టుకునే ఏదైనా పద్ధతి ఏదైనా ఉందా గురుజీ? ఇప్పుడున్న పరిస్థితి పరంగా చూసుకుంటే దత్తాత్రేయుడికి, దుర్గాదేవికి ఆరాధన చేయడం మంచిది. హ్మ్. దుర్గా స్తోత్రాలు, సప్తశతి చదవడము అండ్ ఓకే. దత్తాత్రేయ ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.